ఇప్పుడు ఒక టైంలో మీరు కానీ అన్వేష్ కానీ హర్ష సాయి కానీ వీళ్ళందరూ క్లోజ్గా ఉండే సర్కిల్ నుంచి 1 by 1 బయటకు వచ్చి మీకు మీరే తిట్టుకుని కంటెంట్ కోసమా జనాల కోసమా ఏదైతే ఫైట్ చేస్తున్నానో ఈ ఫైట్ని అందరికన్నా ఎక్కువ క్రిటిసైజ్ చేసిందంటే అన్వేష్ చేసి నన్ను ఎంత డిమోటివేట్ చేయాలో అంత డిమోటివేట్ చేసిన ఉన్నాడంటే అన్వేషణి. ఆడియన్స్ దగ్గర నుంచి వచ్చే కమెంట్స్ ఏంటంటే అమ్ముడు పోయాడు, డబ్బులు తీసుకున్నాడు. సో మీకు అనిపించిన ఇప్పుడుదా మనం చేసిన వీడియోస్లో ఫాల్స్ ఎలిగేషన్స్ ఏంటి? అన్ని ఫాల్స్ ఎలిగేషన్స్. ఇన్ఫ్లుయెన్సర్ని ఇంత బ్యాడ్ చేస్తా, ఇట్లా ఎక్స్పోజింగ్ ఇది చేపిస్తా, అలా పెళ్లి ఫాలో అయిన వాళ్ళందరూ కూడా వీళ్ళ ప్రొఫైల్ మీదకి వచ్చి ఎలా అయిపోయిందంటే వీళ్ళందరూ కామెంట్స్ ఆఫ్ చేసుకునే పరిస్థితికి వచ్చింది. అదే వాడు ఎయిమ్. ఈ హేట్రెడ్ పెంచాలా, ఈ హేట్రెడ్ మీద ఈడు పైసలు సంపాదించాలి. దీనివల్ల మనోడికి వచ్చేది కానీ ఇక్కడ మిస్టేక్ గవర్నమెంట్దా లేకపోతే దాన్ని ప్రమోట్ చేస్తున్న ఇన్ఫ్లుయెన్సర్స్? సీఎం గారి క్యాంప్ ఆఫీస్ ఎదురుగుండా పరీ మ్యాచ్ వాళ్ళు ఆడతారు, మీరు గెలవండి అని ఉంటుంది. ఇదేంది, ఇది ప్రమోషన్ కాదా? సో గవర్నమెంట్ మిస్టేక్ కూడా ఉన్నప్పుడు ఇన్ఫ్లుయెన్సర్స్ దగ్గర నుంచి ఎందుకు స్టార్ట్ చేయాల్సి వచ్చింది? గవర్నమెంట్ నువ్వు కనుక ప్రమోట్ చేసావు అంటే దీనికి ఇనిషియేషన్ తీసుకుని సజ్జనర్ గారు కొన్ని వీడియోస్ పెట్టడం కానీ అవేర్నెస్ వీడియోస్ క్రియేట్ చేయడం కానీ ఇన్ఫ్లుయెన్స్ చేయించడం కానీ చేశారు. నోడల్ ఆఫీసర్స్ ఎవరో సజ్జనర్ గారికి తెలీదా? మెట్రో ఎండి ఎవరో సజ్జనర్ గారికి తెలీదా? అంటే సొల్యూషన్ రూట్ కాజ్ తెలిసి కూడా పాపులారిటీ గురించి ఇట్లాంటి హాయ్ హలో నమస్తే, నేను మీ యాంకర్ ధనుష్. వెల్కమ్ టు సోషల్ పోస్ట్. ఈరోజు నాతో పాటు గెస్ట్ యువ సామ్రాట్. మాట్లాడుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి, అడగాల్సిన టాపిక్స్ చాలా ఉన్నాయి. ఆయనతో మాట్లాడి చాలా విషయాలు ఒక క్లారిటీ తీసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. హాయ్ బ్రో. హలో, హౌ యూ? నేను చాలా బాగున్నా, మీరు ఎలా ఉన్నారు? మొత్తం అటు కేసులు ఇటు ఫైట్లు మొత్తం ఎలా ఉంది లైఫ్ ఇప్పుడు? నడుస్తుంది, బాగుంది. ఇప్పుడు ఇంకా ఎక్సైటెడ్ ఉంది. లైఫ్కి ఒక పర్పస్ లాగా బాగా అనిపిస్తుంది. ఏంటి అసలు మీ ఫైట్కి పర్పస్ ఏంటి? డిపెండ్స్. నేను స్టార్ట్ చేసినప్పుడు ఒక 4.5 years బ్యాక్ ఏదైతే అనుకున్నానో, ఈ జస్ట్ లైక్ ఆల్కహాల్ అండ్ సిగరెట్ ప్రమోషన్స్ ఎట్లయితే చెయ్యరు, ఈ బెట్టింగ్ యాప్స్ది కూడా యాడ్స్ అన్నది పార్లమెంట్లో చర్చకి రావాలి. అండ్ దీన్ని ఎంకరేజ్ చేయటము, లేకపోతే దీన్ని ప్రమోట్ చేసే సో కాల్డ్ ఇన్ఫ్లుయెన్సర్స్, స్టార్స్, వీళ్ళందరూ మీద కేసెస్ పడాలి అని అనుకున్నాను. సో అట్లీస్ట్ 1% మెంబర్స్ మీద డెఫినెట్గా పడింది. కానీ ఇంకా కొన్ని గవర్నమెంట్ ఎంటిటీస్, పర్టికులర్లీ సెంట్రల్ గవర్నమెంట్ ఎంటిటీస్ ఇంకా చాలా రియాక్ట్ అవ్వాల్సిన అవసరం ఉంది. అంటే ఇప్పుడు మీరు చెప్పిన ఆల్కహాల్ కానీ సిగరెట్స్ కానీ ప్రమోషన్స్ బయట ఎక్కడ చేయరు, ఏ ఇన్ఫ్లుయెన్సర్ కానీ యాడ్స్ కానీ ఏం చేయరు. బట్ తెలంగాణకి మేజర్ ఇన్కమ్ అంటే ఆల్కహాల్ దగ్గర నుంచి వస్తుంది. ఈవెన్ ఆంధ్రాకి ఇన్కమ్ అంటే ఆల్కహాల్ దగ్గర నుంచి, టొబాకో దగ్గర నుంచి మన ఇండియాకి వస్తుంది. ఒకవేళ ప్రమోట్ చేయకపోయినా కూడా అంతమంది దానికి అడిక్ట్ అయ్యి అంత ఇన్కమ్ మన గవర్నమెంట్ తీసుకొస్తున్నారు. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయకపోతే ఆగుతారు అనే పాయింట్ అనిపించింది. ప్రమోట్ చేయకపోతే ఎందుకు ఆగుతారు అంటే, ఇప్పుడు నువ్వు ఆల్కహాల్ అన్నది ఎక్కడ కొంటున్నావు అంటే మన స్టేట్స్లో ఒక లీగల్ ప్రాసెస్లో ఉన్నది, లీగల్ ఆప్షన్స్ వల్ల ఒక లైసెన్స్డ్ వెండర్ దగ్గర కొంటున్నాం. కరెక్ట్ కదా? ఈ బెట్టింగ్ యాప్స్ అన్నది నాటు సారా ఎవడు కుండ పెట్టుకొని ఎవడన్నా గాయచ్చు నాటు సారా. ఆ నాటు సారా తాగితేనన్నా ఒక 1 year 2 years బతుకుతావేమో, లేకపోతే 10 ఏళ్ళలో బతుకుతావేమో. కానీ ఈ బెట్టింగ్ యాప్స్, ఈ ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్, నేను లీగల్ బెట్టింగ్ యాప్స్ అనట్లే, ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ కనుక ఆడినావు అంటే రెండింటికి ఏం డిఫరెన్స్? లీగల్ ఇల్లీగల్ అంటే గన్ ఉంది ఒక పోలీస్ చేతిలో, ఒక ఆర్మీ చేతిలో ఉన్న గన్కి, ఓ టెర్రరిస్ట్ చేతిలో ఉన్న గన్కి ఉన్నంత డిఫరెన్స్ ఉంది. ఓకే, సో లీగల్ అన్నది డెఫినెట్గా దానికి టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి. అది ఒక రెగ్యులేషన్ ఉంటుంది అన్నమాట. ఇప్పుడు రాత్రి 12 గంటలకి నువ్వు ఏ వైన్ షాప్ దగ్గరికి వెళ్ళి లీగల్గా అయితే వెళ్ళి తాగలేవు కదా. అట్లానే కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి లీగల్ దానికి, ఇల్లీగల్ దానికి. సో ఆబ్వియస్లీ
లిక్కర్తో కంపేర్ చేయలేము, ఎందుకంటే ఇది పెరిషబుల్ గుడ్. ఇది ఒక అప్లికేషన్, బెట్టింగ్ అప్లికేషన్. ఈ ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ అన్నది డెఫినెట్లీ మోర్ డేంజరస్ టు ద సొసైటీ. అండ్ ప్రమోట్ చేయకపోతే ఎక్కడో కుర్సాబోలోనో, మాల్టాలోనో, వర్జిన్ ఐలాండ్స్లోనో రిజిస్టర్ అయిన ఈ ఫారెన్ కంపెనీస్ ఇండియాలోకి వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి. సో ఇవంతా రెగ్యులేటెడ్ బెట్టింగ్ యాప్స్ కాదు. ఈ మనీ అంతా టెర్రరిస్ట్ యాక్టివిటీస్కి, లేకపోతే ఒక మనిషి పర్సనల్ గ్రీడ్కి, వాడి సెల్ఫిష్నెస్కి, వాడి స్వార్థానికి ఉపయోగపడతాయి. కానీ దీని మీద జిఎస్టీ ఉండదు, ఏముండదు. ఇది ఒకలాంటి సైబర్ టెర్రరిజం అంతే. కానీ ఇక్కడ మిస్టేక్ గవర్నమెంట్దా లేకపోతే దాన్ని ప్రమోట్ చేస్తున్న ఇన్ఫ్లుయెన్సర్స్? సో అందరిది అవేర్నెస్ లేనిది. పోనీ ఇప్పుడు ప్రమోటర్స్ అంటే వాళ్ళకి డబ్బుల ఆశకో, లేకపోతే వాళ్ళ అవసరాలకు, దేనికో ఒక దానికి కక్కుర్తి పడ్డారు. ఎంతో కొంత అవేర్నెస్ వచ్చింది, ఇప్పుడు ఆపేశారు. మెట్రో రైల్ మీద రోజుకి 5 లక్షలు 10 లక్షల మంది ట్రావెల్ చేసే మెట్రో యాడ్ మీద 1x బెట్ అని ఉంటుంది. లోపల ఫేర్ ప్లే, ఆడండి గెలవండి అని ఉంటుంది. సీఎం గారి క్యాంప్ ఆఫీస్ ఎదురుగుండా పరీ మ్యాచ్, వాళ్ళు ఆడతారు మీరు గెలవండి అని ఉంటుంది. ఇది ప్రమోషన్ కాదా? ఇవి కూడా ఆగాల. అంతెందుకు ప్రో కబడ్డీ అని ఒకటి ఉంటుంది. ప్రో కబడ్డీ అనే దానికి అఫీషియల్ స్పాన్సర్ పరీ మ్యాచ్. సర్కారు వారి పాట అని ఆహాలో ఏ ప్రోగ్రామ్ అన్నా తీసుకో, సుడిగాలి సుధీరే. ఇప్పుడు అదే కేసెస్ ఏదైతే ఈ చిట్కా ముట్కా ఇన్ఫ్లుయెన్సర్స్ మీద పెట్టారో, అదే కేసెస్ అల్లు అరవింద్ దగ్గరకు వచ్చేటప్పటికి భయపడతాయి. అదే కేసెస్ ఆహాలో ఉన్న వాళ్ళ యాంకర్స్ మీద పెట్టాలంటే షేక్ అవుతారు. ఇప్పుడు రిజిస్టర్ చేయండి అండి, ప్రదీప్ మాచిరాజు, సుడిగాలి సుధీర్ ఏమంటారు, ఇప్పుడు రిజిస్టర్ చేయండి, ఇప్పుడు మీకు వస్తాయి డబ్బులు అంటాడు. 300% బోనస్ అంట. ఇదంతా డబ్బులు ఎవరిది? మన పబ్లిక్ పైసలే కదా. సో గవర్నమెంట్ మిస్టేక్ కూడా ఉన్నప్పుడు స్టార్టింగ్ నుంచి మీరు కూడా ఫస్ట్ ఫైట్ స్టార్ట్ చేసినప్పుడు ఇన్ఫ్లుయెన్సర్స్ దగ్గర నుంచి ఎందుకు స్టార్ట్ చేయాల్సి వచ్చింది? ఎందుకంటే ఇన్ఫ్లుయెన్సర్స్ ఆర్ ది ఫేస్. ఇప్పుడు వెనక నుంచి ఉన్నాయి. ఇప్పుడు గవర్నమెంట్ నుంచి గవర్నమెంట్ నువ్వు కనుక ప్రమోట్ చేసావు అంటే బాగుండదు అంటే డూ యూ థింక్ గవర్నమెంట్ డస్ కేర్? అదే ఇన్ఫ్లుయెన్సర్ దగ్గర నుంచి స్టార్ట్ చేసినాం అనుకో, మా మెసేజ్ ముందు సిమ్టమ్స్ పట్టుకుంటే కానీ డిజీజ్ తెలియదు. సో డిజీజ్ రూట్ కాజ్ దగ్గరికి వెళ్ళాలి అంటే ముందు సిమ్టమ్స్నే కదా పట్టుకోవాల్సిందే. సో అందుకే సిమ్టమ్స్ని పట్టుకుని తర్వాత లీగల్గా దాని గురించి ఏం చేయాలి, పొలిటికల్ పార్టీస్ దగ్గరికి వెళ్ళి కలిసా, రెగ్యులేట్ చేయమని రిక్వెస్ట్ చేశా, దాన్ని లీగలైజ్ చేసి రెగ్యులేట్ చేయమని రిక్వెస్ట్ చేశా, వినలేదు. సో ఆబ్వియస్గా కోర్ట్స్ని ఆశ్రయించా, పోలీస్ స్టేషన్స్ని ఆశ్రయించా, కేసెస్ పెట్టా, అండ్ దెన్ పిఎల్ చేశా. ఇంకేం చేయాలి? ఇప్పుడు మీరు అనుకున్న అవేర్నెస్ వచ్చిందా? మ్యాక్సిమం చాలా మటుకు వచ్చింది, ఇంకా వస్తుంది. ఇంకా అసలు నాట్ ఈవెన్ 1% కూడా ప్రోగ్రెస్ కాలేదు. దిస్ ఇస్ జస్ట్ వన్ స్టెప్ టువర్డ్స్ మచ్ బిగ్గర్ పిక్చర్ అనమాట. ఇదేంది, ఇప్పుడు ఇన్ఫ్లుయెన్సర్స్ ఆపేశారు, ఇంకా చిన్న చితక ఇన్ఫ్లుయెన్సర్స్ చేస్తూనే ఉన్నారు. ఇంకా కొంతమంది వాళ్ళు పాతగా చేసిన వీడియోలన్నీ ఇంకా ఎఫ్బీలోను, లేకపోతే యూట్యూబ్లోను, లేకపోతే మన ఇన్స్టాగ్రామ్లోనూ ఇంకా సర్క్యులేట్ అవుతూనే ఉన్నాయి. ఇప్పుడు Bet365, Lotus 365 ఇట్లాంటి యాప్ను ఇన్స్టాగ్రామ్ వాళ్ళకి పేజెస్ కూడా ఉన్నాయి, ఆ అకౌంట్స్ ఏవి బ్లాక్ చేయలేదు. ఈ ఇన్ఫ్లుయెన్సర్లు భయపడి వీళ్ళు ఆపేసినంత మాత్రాన ఆ యాప్ వాడు భయపెడతాడని కాదు కదా. అసలు ప్రతాపం చూపించాల్సింది ఆ యాప్ ఓనర్స్ని పోలీస్ స్టేషన్లో చుట్టూ తిప్పాలి, వాళ్ళని బిహైండ్ ది బార్స్ పెట్టాలి. అది కూడా ఈ గడ్డపార కేసులు కాదు, ఏది నాన్ కాగ్నైజబుల్ అఫెన్స్ ఉన్న చిల్లర్ కేసుల మీద తీసుకొచ్చి ఒక్కొక్కళ్ళని పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చి సెల్ఫీలు ఇచ్చేసి పంపేయడు కాదు. ఏం చేయాలి అంటే నిజంగా చిత్తశుద్ధి గవర్నమెంట్కి ఉంటే వాళ్ళని ఈ యాప్ ఓనర్స్ని, ప్రమోటర్స్ని, ఎంత మనీ ఎక్స్చేంజ్ అయ్యింది అన్నది మొత్తం చూసి, ఫెమా రెగ్యులేషన్స్ పాటించారా లేదా అని చూసి, కుర్సావాలో ఉన్న ఓనర్స్ని, లేకపోతే ఇక్కడ ఆపరేట్ చేస్తున్న ఇక్కడ సప్లయర్స్ అంటారు, ఆ సప్లయర్ చైన్ని, ఈ సప్లై చైన్ని మొత్తం డిస్టర్బ్ చేయాలి. ఈ మొత్తం చైన్ ఆగిపోతే అప్పుడు కంప్లీట్గా మర్డర్స్ అన్నీ ఆగిపోతాయి. అంటే ఈ ఆత్మహత్యలుని మర్డర్స్ లాగా కన్సిడర్ చేస్తాను నేను, అవి ఆగుతాయి. సో వీళ్ళు చెప్పడం వల్ల ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు అనుకుంటున్నారు? ఎందుకు అవ్వరు? ఇప్పుడు ముందు ఒక 10 సార్ల కింద హైదరాబాద్ టు గోవా ఎన్ని ఫ్లైట్లు ఉండే? 1 ఉండే, 2 ఉండే, 3 ఉండే, 4 ఉండే. ఇప్పుడు ఎన్నైనా రోజుకి 20-30. అవును.
ఎక్కడెక్కడో భీమవరం దగ్గర నుంచి దన్న గోవా క్యాసినోకి వెళ్ళి తెలుగుడు తప్ప ఇవ్వడు ఉంటాడు. మళ్ళీ ఆ క్యాసినో వాళ్ళకి కూడా సపరేట్ బెట్టింగ్ యాప్. సరే వీళ్ళని అయితే కురుసావాలో రిజిస్టర్ చేసిర్రు, పట్టుకోలేకపోయారు. ఇక్కడ ఓపెన్గా తిరుగుతారు కదా ఈ బిగ్ డాడీ వాళ్ళని ఎందుకు పట్టుకుంటలేరు? సో ఇప్పుడు మొత్తం ఇండియా మొత్తంలో బెట్టింగ్ యాప్స్ అనేది తప్పు అంటున్నారా? ఓన్లీ తెలుగు స్టేట్స్లో బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం తెలుగు స్టేట్స్లో బ్యాన్ అయింది కాబట్టి తెలుగు స్టేట్స్లో బెట్టింగ్ యాప్ బంద్. ఇండియా మొత్తంలో ఇప్పుడు 1 నేషన్ 1 లా లేదు మన దగ్గర. కొన్ని చోట్ల లీగల్, కొన్ని చోట్ల ఇల్లీగల్. సో 1 నేషన్ 1 లా వచ్చేంత వరకు ఒక స్టేట్ని క్వశ్చన్ చేసే హక్కు నీకు లేదు. ఓ గవర్నమెంట్ పాలసీని చేసేది. కొన్ని స్టేట్స్ ఇప్పుడు సిక్కిం లాంటి స్టేట్కి అదే రెవెన్యూ, లేకపోతే గోవా లాంటి స్టేట్స్కి అదే రెవెన్యూ. సో వాళ్ళది వాళ్ళ ఇష్టం. మన దగ్గర అయితే బ్యాన్ చేశారు కదా, మన దగ్గర ఎందుకు ప్రమోట్ చేస్తున్నారు అన్నది నా క్వశ్చన్. అండ్ ప్రమోట్ చేయడం ఆపేస్తే చాలు. ఇప్పుడు ఎప్పుడో దావుద్ ఇబ్రాహిం గాడు బాంబు తయారు చేసిండు అనుకుందాం, అది తీసుకొచ్చి నీ రైల్వే స్టేషన్లో నీ మెట్రోలో పెట్టినోంది తప్ప, లేకపోతే తయారు చేసినోంది తప్ప, పెట్టినోడిదే తప్పు. సో ఈ ప్రమోటర్సే తప్పు. అందుకనే వీళ్ళ దగ్గర నుంచి స్టార్ట్ చేశారు. సో దీనికి ఇనిషియేషన్ తీసుకుని సజ్జనర్ గారు కొన్ని వీడియోస్ పెట్టడం కానీ, అవేర్నెస్ వీడియోస్ క్రియేట్ చేయడం కానీ, ఇన్ఫ్లుయెన్స్ చేయించడం కానీ చేశారు. అంటే ఒకప్పుడు యువ సమ్రాట్ ఇదే ఇన్ఫ్లుయెన్సర్స్ని టార్గెట్ చేసి వీళ్ళు బెట్టింగ్ యాప్స్ చేస్తున్నారు చేయకండి అని చెప్పిన వ్యక్తి ఈరోజు కొంతమంది సజ్జనర్ కానీ ఇంకొంతమంది వచ్చి వాళ్ళు కూడా అయ్యే వీడియోస్ చేస్తున్నప్పుడు ఎందుకు వద్దు, వాళ్ళు ఎందుకు చేస్తున్నారనే క్వశ్చన్ రైజ్ చేస్తున్నారు. నేను లేదు సజ్జనర్ గారు మీరు చెయ్యొద్దు అని ఏమన్నా అన్నానా? అనలేదు. నేను అన్నాను, బట్ ఆయన మీద రోస్టింగ్ వీడియోస్ చేస్తున్నారు. ఆయన మీద రోస్టింగ్ వీడియోస్ కాదు, ఐ ఫైండ్ ఇట్ సిల్లీ. ఇప్పుడు నీకు జ్వరం వస్తే నువ్వు డాక్టర్ దగ్గరికి వెళ్ళినావు, డాక్టర్ నాకు ఇట్లా జ్వరం వచ్చింది, చాలా హెవీ, ఒళ్ళు కాలిపోతుంది, 101 ఫీవర్ వచ్చింది, వామిటింగ్స్ అవుతున్నాయి, నాసియా ఉంది, ఏంది డాక్టర్ నా పరిస్థితి అంటే, డాక్టర్ ఒక వీడియో కాల్ పెట్టి అయ్యో ఎంత కష్టం వచ్చింది ధనుష్ నీకు, అసలు ఏంది ధనుష్ నీకేంది ఇంత ఫీవర్ ఏంది, చంపబాబా ఒళ్ళు కాలిపోతుంది అంటే నువ్వు దాన్ని కామెడీ అనుకుంటావా లేకపోతే ఏంద్రా ఈ సొసైటీ అనుకుంటావా, ఏమనుకుంటావు? ఒక ఐపీఎస్ ఆఫీసర్ వచ్చి వీడియోలలో నన్ను ఫాలో చేయండి, నా కంటెంట్ యూజ్ చేయండి, నన్ను ఫేమస్ చేయండి, థ్యాంక్ యూ 50K ఫాలోవర్స్ అంటే నువ్వు ఐపీఎస్ బైసాబ్, లేకపోతే కనీసం ఐపీఎస్ పదవి కన్నా రిజైన్ చేయి, ఇద్దరం వీడియోలు చేసుకుంటూ కూర్చుందాం. పబ్లిసిటీ పిచ్చి ఉండొచ్చు, ఏంది ఇదా? సిమ్టమ్స్ మీద వర్క్ చేయకుండా ఆ మెట్రో ఇక్కడ నోడల్ ఆఫీసర్స్ మీద ఫైట్ చేయకుండా, నోడల్ ఆఫీసర్స్ ఎవరో సజ్జనార్ గారికి తెలీదా, మెట్రో ఎండి ఎవరో సజ్జనార్ గారికి తెలీదా, వాళ్ళ మీద వీడియోస్ చేయకుండా ఎవడో అవలగాడు బైక్ దగలు పెట్టిండని ఆ బైక్ దగలు పెట్టిన దాని మీద వీడియో చేయడం ఎంతవరకు రీజనబుల్? అట్లాంటి వాళ్ళ దగ్గర అంటే సొల్యూషన్ రూట్ కాజ్ తెలిసి కూడా పాపులారిటీ గురించి ఇట్లాంటి సాఫ్ట్ టార్గెట్స్ని ఎంచుకుంటున్న వాళ్ళని నువ్వేమంటావు? నేను ఆయన మీద ఏం రోస్టింగ్ వీడియో ఏం చేయలేదు, నేను జస్ట్ ఇది క్వశ్చన్ చేశాను, ఇది క్వశ్చన్ చేశాను, పబ్లిసిటీ పిచ్చి అని ఇది క్వశ్చన్ చేశాను, తప్పేముంది అందులో? నేను ఇప్పుడు మాట్లాడింది, నువ్వు అట్లాంటి డాక్టర్ దగ్గరికి ఇంకోసారి వెళ్తావా? టాబ్లెట్ ఇస్తే నీకు దొంగతనం అయ్యింది అని ఒక ఐపీఎస్ ఆఫీసర్ దగ్గరికి వెళ్తే, బెట్టింగ్ యాప్స్తోని కురుసాబో నుంచి దొంగలందరూ ఈ టెర్రరిస్టులందరూ మా పైసలు ఎత్తుకుపోయినాయి, దీనివల్ల చాలామంది లైఫ్స్ అయిపోయినాయని ఒక పోలీస్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళిపోతే, పోలీస్ ఆఫీసర్ కూడా అమ్మో పబ్లిక్ పైసలు పోతున్నాయి అని అరుస్తే, ఇక ఈ బాధితుడికి సజ్జనర్ గారికి డిఫరెన్స్ ఏంది అంటే, ఐపీఎస్ అన్నది ఎంత ప్రెస్టీజియస్ పదవి, అంత మీకు అన్నీ తెలిసి మీరు మళ్ళీ తీసుకొచ్చి దాన్ని అమ్మో అయ్యా అని మీరు కూడా మీరు సింపథైజ్ గానికి మస్తు మంది ఉన్నారు. వీ వాంట్ అ సొల్యూషన్. ఎ మ్యాన్ హూ స్పీక్స్ అబౌట్ ద ప్రాబ్లమ్, జస్ట్ ద ప్రాబ్లమ్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ ద ప్రాబ్లమ్. సో నేను ఏమని ఫీల్ అవుతా అంటే, సజ్జనార్ గారు కూడా పార్ట్ ఆఫ్ ద ప్రాబ్లమ్, నాట్ ద పార్ట్ ఆఫ్ సొల్యూషన్. మనం సజ్జనార్ గారి దగ్గర నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తామంటే, సార్ కొంచెం సొల్యూషన్ ఇస్తారేమో, నేను పిల్లేస్తా, నేను నోడల్ ఆఫీసర్స్తో మాట్లాడతా, రేపొద్దున్న నుంచి ఈ ఓనర్లను అందరినీ లోపలేస్తా, ఈ ప్రమోట్ చేసిన ఇన్ఫ్లుయెన్సర్స్ అందరినీ లోపలేస్తా, ఇట్లాంటి సొల్యూషన్స్ ఎక్స్పెక్ట్ చేస్తావు. అంతేగాని ఆయన దగ్గర నుంచి సింపతి ఎక్స్పెక్ట్ చేయవు కదా. ఆయన ఎప్పుడైతే సింపతి చెప్పారో నాకు అది గలత్ అనిపించి చెప్పిన, తప్ప అది. అంటే మేబీ ఆయన ఒక ఇంటర్వ్యూలో చెప్పింది, ఈ ఎక్కడ కంట్రోల్ చేస్తున్నా కూడా మళ్ళీ వెంటనే ఆ టీం నుంచి వేరే యాప్స్ క్రియేట్ అవుతున్నాయి, వాళ్ళు లాంచ్ చేస్తున్నారు, అవి పోతున్నాయి అని చెప్పారు.
కొన్ని రోజులుగా చూసుకుంటే ఈవెన్ పోలీసులు అందరూ కూడా డిజిటల్ని ఎక్కువ యూజ్ చేసి ఇప్పుడు డ్రగ్స్ విషయంలో కానీ ఏదైనా కూడా డ్రగ్స్ విషయంలో శిక్షలు పడ్డాయి ఏమన్నా? సెక్షన్లే పట్టలేదు, లైక్ అవేర్నెస్ వీడియోస్ క్రియేట్ చేసినప్పుడు సేమ్ అలా అవేర్నెస్ వీడియోస్ అనుకోవచ్చు. ఎవరు చేశారు డ్రగ్స్ గురించి అవేర్నెస్ వీడియోస్? ఎవరు క్రియేట్ చేశారు? తెలంగాణ గవర్నమెంట్ చేసింది. గవర్నమెంట్ సినిమాలో ఇప్పుడు లాస్ట్ గవర్నమెంట్ చేసింది, దానివల్ల ఏమన్నా యూజ్ అయిందా? పెద్ద షో చేసారు, వాళ్ళని తీసుకొచ్చి బ్లడ్ శాంపిల్స్ కలెక్ట్ చేసినాం, ఇది చేసినాం అని. రేవ్ పార్టీస్ ఆగిపోయినాయా, లేకపోతే డ్రగ్స్ మీద ఎక్కడ పడితే అక్కడ రైడ్స్ అవుతున్నాయా? నువ్వు ఈ రాజ్ తరుణ్ ఈ లావణ్య కేసులలో చూడు, ఎన్ని గ్రాములు కావాలో ఎన్ని కిలోలు కావాలని పబ్లిక్ ఆడియో కాల్లో మాట్లాడుతున్నారు. ఇది చూసి కూడా డ్రగ్స్ మీద ఉక్కుపాదం అంటే అసలు ఎవడన్నా ముడ్డితోనే అవుతాడు. నిజంగా మంచి మాటలు రాను అది. సో ఇదంతా షో, కానీ డ్రగ్స్ మీద కూడా ఏం ఉక్కుపాదం మేము వాళ్ళే. బట్ ఇన్స్టెంట్ సొల్యూషన్ ఏమనుకుంటున్నారు అంటే వాళ్ళకు కూడా తెలియదు. లాస్ట్ ఏం చేయాలి? వన్ నేషన్ వన్ లా అండ్ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ ఆపాలి, దీన్ని సరోగేటెడ్ యాడ్స్ కూడా ఆపాలి. సరోగేటెడ్ యాడ్స్ అంటే మాణిక్ చంద్ బదులు మాణిక్ చంద్ పాన్ మసాలా, మాణిక్ చంద్ ఒక్కపొడి, ఇట్లా వెరైటీ కింగ్ ఫిషర్ వాటర్. కింగ్ ఫిషర్ అనగానే నీకు ఏ పేరు గుర్తుకొస్తుంది? బియర్ గుర్తుకొస్తుందా, లేకపోతే కింగ్ ఫిషర్ వాటర్ గుర్తుకొస్తుంది? సో ఈ సరోగేటెడ్ యాడ్స్ కూడా ఆపాలా అంతే. కానీ ఎందుకు ఒక టైంలో అట్లా హైప్కి వెళ్ళిపోతుంది ఈ ఇష్యూ, మళ్ళీ అలా డౌన్ఫాల్. ఇప్పుడు మళ్ళీ చల్లబడలే, 2-3 వారాలు మంచిగా మన అన్వేషణ వచ్చిండు. ఇప్పుడు కొత్త దేశానికి కాపాడే వీరులు సజ్జనార్ సార్ వచ్చారు మనతో పాటు ఏడవనికి. దీని నుంచి పైసలు సంపాదించుకోనికి మన అన్వేష్ లాంటి వాళ్ళు వచ్చారు, దేశాన్ని కాపాడే వీరులు వచ్చారు. అసలు ఇదే అన్వేష్ ఎట్లా అనేటోడు? బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం తప్పు కాదు, ఎంసీఎన్ ఛానల్ ఉంటే ఇవన్నీ చేయాల్సి వస్తుంది, ట్రేడింగ్ యాప్స్ తప్పు కాదు, ఇది తప్పు కాదు. అసలు వీళ్ళ డాష్కి దండం పెట్టాలా? ఎందుకంటే దేశంలో భారతదేశం ఒక చెత్తబుండి అండి, భారతదేశం చెత్తబుండి అండి, వీళ్ళకందరికీ వీళ్ళ పొట్టాలకి దండం పెట్టాలండి, చెత్తంతా తీసేస్తున్నారండి, బెట్టింగ్ యాడ్స్ చచ్చిపోమనండి, మీకు శిలా విగ్రహం పెట్టేస్తారండి. ఇట్లా మాట్లాడినోడు కాదా? గుండెల మీద చేసుకోమను. ఇప్పుడు సడన్గా ఒక్కసారి సజ్జనార్ గారి ఇంటర్వ్యూలో ఇలా చిరుక్కనంగానే ఇది మంచిగా ఉంది పాయింటే. ఈ అవేర్నెస్ అన్న పేరుతోని ఒక్కొక్క వీడియోకి 10 లక్షలు 20 లక్షలు 2 కోట్లు ఆల్రెడీ ఎన్కేసిండు, ఇంకో కోటి వేస్తాడు యూట్యూబ్ మీద. ఆల్రెడీ అబద్ధాలు చెప్పడం మొదలు పెట్టేసిండు, 60 లక్షలే సంపాదించిన అని. ఇప్పుడు 60 లక్షలు కూడా ఏది బెట్టింగ్ వల్ల నష్టపోయిన ఫ్యామిలీస్కి పోయి పైసలు ఇస్తాడట. అసలు బెట్టింగ్ మీద నష్టపోయిన వాళ్ళకి పైసలు ఇవ్వడానికి 60 లక్షలు సరిపోతుందా? ఆయన ఏమని పోయి ఇస్తాడు? ఆయన ఇండియాకే రాడు, అన్ని కేసులు ఉన్నాయి మన మీద. సో ఇస్తాడా ఈ 60 లక్షలు? గ్యారంటీ ఇస్తాడా? పక్కా ఇయ్యాడు, 100% రాసిస్తా, పక్కా ఇయ్యాడు. ఇదంతా పైసలు, వ్యూస్, పైసలు, పబ్లిక్ని అవలానం చేయడానికి ఇంకో టాక్టిక్స్. కానీ మీరందరే పబ్లిక్ని చేస్తూనే అనిపిస్తుంది. ఒక టైంలో మీరు కానీ అన్వేష్ కానీ హర్ష సాయి కానీ వీళ్ళందరూ క్లోజ్గా ఉండే సర్కిల్ నుంచి 1 by 1 బయటకు వచ్చి మీకు మీరే తిట్టుకుని కంటెంట్ కోసమా జనాల కోసమా? దిస్ ఇస్ గుడ్. అంటే నేను అన్వేష్ క్లోజ్. స్టార్టింగ్ మీరు చాలాసార్లు మాట్లాడుకున్నారని చెప్పి ఆయన ఒక వీడియోలో చెప్పాడు, కాల్ రికార్డింగ్ ఒకటి రిలీజ్ చేశాడు. 1 year నుంచి మాట్లాడుకున్నాం. 1 year బ్యాక్ నేను ఏదైతే ఫైట్ చేస్తున్నానో ఈ ఫైట్ని ఎవరన్నా ఎక్కువ క్రిటిసైజ్ చేసిండంటే, అందరికన్నా ఎక్కువ క్రిటిసైజ్ చేసిందంటే అన్వేష్ చేసిండు. నీకెందుకు సమాజ సేవ, ఇప్పుడు నీ మీద కేసులు పెట్టారు, నీకు జాబ్ పోయింది చూడు, నీకు ఎవడు ఉద్యోగం ఇయ్యాడు, బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్లు ఎఫ్ఐఆర్లు వస్తాయి, నువ్వు యూఎస్ లైఫ్ వదులుకొని నీకెందుకు ఈ సమాజ సేవ, ఇదంతా ఏలు పెట్టి నన్ను ఎంత డిమోటివేట్ చేయాలో అంత డిమోటివేట్ చేసిన అవలగాడు ఎవడన్నా ఉన్నాడంటే నా అన్వేషణి. ఇప్పుడు వచ్చి సడన్గా దేశభక్తి చూపెడుతుండు. సో డిమోటివేట్ చేసేదాకా వచ్చాడు అంటే అంత సజెషన్స్ ఇచ్చేదాకా వచ్చాడంటే మాట్లాడుకుంటూనే ఉన్నారు కదా 1 year అంతా. అదే అప్పుడు మాట్లాడుకోవడం అంటే ఇక డైలీ పొద్దున్న అన్వేష్ చాయ్ తాగినావా, పళ్ళు తోమినావా, ఇట్లా కాదు. అప్పుడప్పుడు ఫోన్ చేస్తుండే. ఇప్పుడు మీకు తెలుసో తెలియదు, ఇదే అన్వేష్ ఒకప్పుడు హర్షసాయి 4 ఏళ్ళగా హర్షసాయి సంకనాకినోడే, రవి తెలుగు ట్రావెలర్స్ సంకనాకినోడే, ఉమా తెలుగు ట్రావెలర్స్ సంకనాకినోడే, భయ్యా సన్నీ యాదవ్ సంకనాకినోడే, విజ్జు గౌడ్ సంకనాకినోడే, వీళ్ళందరితోని మంచిగుండి ఇప్పుడు సడన్గా దేశాన్ని కాపాడే వీరుడు అన్నట్టు. ఇప్పుడు నేను
క్లోజ్ కాదు, ఒక 3 ఏళ్ళుగా తెలుసు. అవును. హలో బ్రదర్ అంటే హలో బ్రదర్ అనుకున్నాం, అంతేగాని ఒక్కొక్కరు ధనేష్ పడుకున్నావా లేదా బ్రదర్, ఇవాళ ఈ వీకెండ్ ఎటు పోయినావు, ఏం ఎంజాయ్ చేసినావు, ఇంత ర్యాపు లేదు మన దగ్గర. హలో కరెక్ట్ బ్రదర్ బాగున్నావా నీది ఎట్లా నడుస్తుంది బ్రదర్, బాగుంది. ప్లస్ నాది ఐటీ ఫీల్డ్ ఉండే, ఒక 1.5 year బ్యాక్ కూడా నాది ఐటీ ఫీల్డ్ ఉండే. సో మనము రెగ్యులర్గా కమ్యూనికేషన్లో ఉండాల్సిన నీడు ఉండేది కాదు, అండ్ అట్ ది సేమ్ టైం ఉండకూడదు అని కూడా లేదు. సో హాయ్ బాయ్ ఫ్రెండ్స్, మేబీ ఒక 2-3 మాటలు ఎక్కువ, అంతేగాని అంతకు మించి. సో అన్వేష్కి నాకు కూడా అంతే అక్వింటెన్స్, కానీ జాన్ జిగ్రీ తినిదా అని కూడా ఇద్దరం ఏమి వైజాగ్లో తిరగలే. రైట్. కానీ అన్వేష్ స్టార్ట్ చేసిన తర్వాత కూడా మీ వీడియోస్ ఎక్కడ కనిపించలేదు ఈ బెట్టింగ్ యాప్స్ గురించి. రీసెంట్గా స్టార్ట్ చేసిన తర్వాత ఎప్పుడైతే హర్ష సాయి టాపిక్ మీద ఒక వీడియో చేశాడో, ఆ వీడియోలో యువసాంబరాట్కి ఇట్లా ఇష్యూ అయింది, ఏదో కేసు పెడితే ఆ కేసు నుంచి బయటికి రావడం కోసం హర్ష సాయితో మళ్ళీ కలుస్తున్నాడు అని చెప్పిన తర్వాత మళ్ళీ కేసు నుంచి బయటికి రావటం గురించి హర్ష సాయిని కలవలేదు, భయపడ్డాడు, ఎక్కడో ఇరుక్కున్నాడు ఇది అమ్మాయి విషయంలో అని చెప్పేసి మనోడు ఒక టాపిక్ రేస్ చేయడం జరిగింది. అమ్మాయి విషయము ఇదంతా నాకు తెలియదు, ఎవరన్నా ఉంటే ప్లీజ్ పేర్లు చెప్పండి, నెంబర్ ఇవ్వండి, నాకు కూడా ముందు ఫోటో చూపించండి, నేను కూడా చూస్తా. నాకు తెలిసి హర్ష సాయి అమ్మాయి విషయంలో ఇరుక్కున్నాడా, లేకపోతే నేను మీదే ఏదో కేసు అయితే హర్ష దగ్గరికి వెళ్తే ఇప్పుడు మనోడు జుట్టు ఇప్పుడు మీ జుట్టు హర్ష సాయి దగ్గర ఉంది అని సారాంశం. ముందు ఇండివిజువలిస్టిక్గా కొట్లాడడం వల్ల ఒక 4 కేసులు పడ్డాయి నా మీద. అందులో 2 హర్ష సాయి పెట్టిండు, నేను హర్ష సాయి మీద పెట్టిన. అండ్ దెన్ ఎప్పుడైతే నేను అది చెయ్యను, నేను ఆపేస్తున్నాను అని తను చెప్పిన తర్వాత, బెస్ట్ ఎగ్జాంపుల్ దీనికి ఇప్పుడు గీతు నేను కూడా రీసెంట్ టైమ్స్లో చాలా బాగా మాట్లాడుకుంటున్నాను. అంటే ఇప్పుడు ఏంటి, గీతు గారి చేతుల్లో, గీతు రాయల్ గారి చేతుల్లో నా జుట్టు ఉందంట, కాదు కదా. ఇప్పుడు నీకు నేను బ్రదర్ ఇది చెయ్యకు బ్రదర్, ఇది యాంటీ సోషల్, దీనివల్ల చాలామంది లైఫ్స్ పాడైపోతున్నాయి అంటే ఆపేస్తే, ఇంకా దాని తర్వాత కూడా నేను లేదు నువ్వు చేసినా నేను వీడియోలు పెడతా అంటే నీకు నా మీద ఒపీనియన్ ఏముంటుంది? బట్ ఇక్కడ అదే జనాలు క్లారిటీ రావట్లే. మీరు ఒకప్పుడు మాట్లాడుకుని మీరు ఇప్పుడు కొట్టుకుంటుంటే మేము మాట్లాడుకోలేదు, మేము కొట్టుకున్నాము, మేము ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం. మాట్లాడుకోవడంలో కూడా కూర్చొని జిగిరీలాగా బాస్ ఏంది తిన్నావా, పడుకున్నావా, లాలబోసుకున్నావా, ఇవన్నీ కాదు. ఎట్లున్నావు బ్రదర్, ఈ ఫైట్ చేస్తున్నా, థ్యాంక్ యూ, నువ్వు చేయనందుకు థ్యాంక్ యూ, అండ్ ప్లీజ్ ఈ ప్రోగ్రాంలో హెల్ప్ చెయ్యి, పిల్లల్లో హెల్ప్ చెయ్యి, పిఐల్లో హెల్ప్ చెయ్యి, నీకు తెలిసిన లింక్స్ ఇవ్వు, డెఫినెట్గా దాని మీద ఫైట్ చేద్దాం. ఇది కలెక్టివ్ ఫైట్, ఇదేదో నేను ఒక్కరినే ఫైట్ అన్న దృష్టి కూడా కాదు. నేను ఒక్కరినే ఫైట్ కాదు, నేను సజ్జనార్ గారు ఒక్కటే ఫైట్ కాదు, మన అన్వేష్ ఒకటే ఫైట్ కాదు, కలెక్టివ్ పబ్లిక్లో వచ్చింది ఇది. వాట్ ఈస్ దిస్ నాన్సెన్స్ అని పబ్లిక్లో వచ్చింది కాబట్టి ఇది పార్లమెంట్ వరకు, అసెంబ్లీ వరకు వెళ్ళింది. అంతేగాని ఇది ఓన్లీ రవి ప్రాబ్లమ్ లేకపోతే ఓన్లీ అన్వేష్ ప్రాబ్లమ్ అనుకుంటే ఆ లెవెల్కి వెళ్ళేది కాదు ఇది. సో పబ్లిక్లో అవేర్నెస్ వచ్చింది కాబట్టి వెళ్ళింది అంతే. మేము హాయ్ బాయ్ ఫ్రెండ్స్, అంతేగాని యూనో ఆబ్వియస్లీ నేను ఆపేస్తున్నాను అంటే నీకు నాకు ఇంకా ప్రాబ్లం ఏముంటుంది అంటున్నా, లేకపోతే మా ఇద్దరికి ఏమన్నా సేమ్ ఏజ్ గ్రూప్ ఆ పోరి ఇది కాన్సెప్ట్ అయితే ఎవడు రచించారో దీని రైటర్ కానీ మనకి నిజంగా నా సలాం. 44 ఏళ్ళలోనికి పోరి చక్కెర, అది కూడా 23 ఏళ్ళలో చేతిలో పడ్డది. ఇది నాకు తెలిసి ఆ పిచ్చోడు అన్వేష్ చేసిన అలిగేషన్ అనుకుంటా. ఇక అట్లాంటి దానికి ఇక నేను నవ్వే ఆల్ ది బెస్ట్ బాగుంది అని చెప్పడం తప్ప ఇంకా నేను ఇంకా అంతకన్నా ఏం చెప్పలేను నేను. కానీ హర్ష సాయి టాపిక్లో ఒకప్పుడు చాలా మనోడి మీద రోస్ట్ చేసి రెగ్యులర్గా మీ ఇన్స్టాగ్రామ్లో 2-3 వీడియోస్ పెట్టాను. నేను ఆపను, అదే చెప్తున్నా, ఆపుతానని మనోడు ఎప్పుడు చెప్పాడంటే రీసెంట్గా ఒక ఇన్స్టాగ్రామ్ స్టోరీ పెట్టాడు. నాకు చెప్పిన డేట్ కూడా చెప్తా. నాకు చెప్పింది జనవరి, బట్ పబ్లిక్లో ఎక్కడ చెప్పలేదు కదా. పబ్లిక్గా కూడా మనోడు ఇంటర్వ్యూ. అదే బ్రదర్, ఇవి డిమాండ్ చేయడానికి మనం ఎవడము అసలు? మనం పోలీసా లేకపోతే సిబిఐయా? మనం ఏంది ఎమ్మెల్యేనా లేకపోతే ఏంది? మనము పబ్లిక్గా చెప్పాలా? పబ్లిక్ అందరి ముందు నేలకు ముక్కు ఫైట్ చేసింది అదే కదా, బెట్టింగ్ యాప్స్ ఆపమన్నా. ఇప్పుడు గీతు నేను ఆపేస్తాను అని చెప్పింది, అది పబ్లిక్గా చెప్పిందా? మొన్న పబ్లిక్గా చెప్పారు కదా, మొన్న పబ్లిక్గా చెప్పారు, ముందు పబ్లిక్గా చెప్పారా?
దీప్తి నల్లమూతుల గారు నేను ఆపేస్తానండి, నాకు ఇది ఇంత ఇంత ప్రాబ్లం అవుతుంది అని తెలియదు, నేను ఆపేస్తానండి అన్నారు. సుప్రియ నేను ఆపేస్తానండి. ఇంకా తర్వాత ఇప్పుడు లేదు నువ్వు ఆపలేదు అని చెయ్యొచ్చు, అంతేగాని వాళ్ళు ఆపేసాక ఇంకేం చేస్తావు వాళ్ళని? అంటే టార్చర్ చేస్తావా? లేకపోతే దట్స్ ద డిఫరెన్స్ బిట్వీన్ అ బ్లాక్మెయిలర్ అండ్ సంబడి హూ ఫైట్స్ ఆన్ ది ఇష్యూ. కానీ ఎంత చెప్పినా కూడా ఎప్పుడు మీ సైడ్ నుంచి వీడియోస్ ఆగిపోయినాయి అంటే ఎప్పుడైతే మనోడిని వెళ్ళి కలిసి ఏదో సమ్ హెల్ప్ కోసం వెళ్ళినప్పటి నుంచి ఆగిపోయింది. నేను ఆపేస్తాను అన్నప్పటి నుంచి, నేను కలిసి ఆపేస్తాను అన్నప్పటి నుంచి, లేదు నువ్వు ఆపేసినా నేను నీ ప్రాణం తింటా అనడంలో ఇంతవరకు న్యాయం ఉంది. నేను మళ్ళీ చెప్తున్నా, నేను నువ్వు ఒక పని ఆపేస్తా అన్నావు, పూర్లను చిడాయించొద్దు బ్రదర్ అని చెప్పిన. నేను లేదు నేను చిడాయిస్తాను అనుకో, నేను వీడియో పెట్టడంలో అర్థం ఉంది. నువ్వు ఆపేస్తాను, దాని తర్వాత కూడా నేను ఇంత నీచుడు అది పూర్లను చిడాయిస్తుండు అని రోజు అదే టాపిక్ మాట్లాడితే పోనీ నాకైతే షేమ్ లేదు, పబ్లిక్ ఏమనుకుంటారు నీ గురించి? ఆపేస్తా అన్న దాని తర్వాత అసలు ఇంకా నీకు నాకు కొట్లాట ఎందుకు ఉంటుంది? మరి ఎందుకు 90% ఆఫ్ ద ఆడియన్స్ దగ్గర నుంచి వచ్చే కమెంట్స్ ఏంటంటే అమ్ముడు పోయాడు, డబ్బులు తీసుకున్నాడు, ఇప్పుడు ఆయన దగ్గర సేమ్ అన్వేష్ చెప్పిన టాపిక్కే హెయిర్ అట్లా పెట్టుకుని కూర్చున్నాడు. ఇది ఎందుకు అనిపిస్తుంది అంటే, ఈవెన్ నాకు కూడా ఎందుకు అనిపించింది అంటే, అయిపోయిందో ఆపేస్తే ఓకే, కానీ మళ్ళీ తర్వాత హర్ష సాయికి సపోర్టివ్గా కొన్ని వీడియోస్ మాట్లాడటం ఇంటర్వ్యూస్లో కానీ ఆబ్వియస్గా నీ ఫైట్తో నేనుంటా ఆబ్వియస్గా నేను అదే హర్ష సాయి లాయర్ని కూడా కలిసి ఒక బొకే ఇచ్చి కలిసాము. మేమందరం కలెక్టివ్గా సుప్రీంకోర్టులో పిఐలు వేసాము. అండ్ ఒక స్ట్రాంగ్గా మీరందరూ కలిసి ఎందుకు అందరు బెట్టింగ్ యాప్స్ కోసం, బెట్టింగ్ యాప్స్ దాని గురించి ఒక రెగ్యులేటరీ ఫామ్ ఉండాలి, దీనికి ఒక పాలసీస్ ఉండాలి, ప్రొసీజర్స్ ఉండాలి అని వేసాము. దాని తర్వాత కూడా ఇది అసలు యాక్చువల్గా రివీల్ చేయదలుచుకోలే, కానీ అమ్ముడు పోయాడు అంటే అరే నేను అమ్ముడు పోయానో పోలేదో, అమ్ముడు పోతే అసలు అమ్ముడు పోకముందు నా లైఫ్ స్టైల్ ఎట్లుండే, పోయిన తర్వాత ఎట్లుంది, ఎంతో కొంత నువ్వు చూసినావు కదా నా లైఫ్ స్టైల్, ఫోన్ నీకు ఇస్తా చూసుకో, 6 నెలల బ్యాంక్ స్టేట్మెంట్ చూసుకుంటావా, 10 నెలల బ్యాంక్ స్టేట్మెంట్ చూసుకుంటావా, 2 ఏళ్ళ బ్యాంక్ స్టేట్మెంట్ చూసుకుంటావా, చూసుకో, అందులో ఎవరెవరు ఎన్ని కోట్లు ఇచ్చారో చూసుకో. ఆయన ఎవడో ఇప్పుడు ఒకడు అడిగితే ఎవడన్నా కోట్లు ఇస్తాడా? అండ్ అదే చెప్పినా కదా, ఒక బ్లాక్మెయిలర్కి ఐ వుడెంట్ సే రెవల్యూషనరీ, ఒక ఉద్యమకారుడికి లైన్ అక్కడే ఉంటుంది. ఒక బ్లాక్మెయిలర్ ఏంది, నేను ఆపేస్తా అన్న టార్చర్ చేస్తుంటాడు వ్యూస్ గురించి. ఎందుకంటే ఇప్పుడు అన్వేష్ గారు ఉన్నాడు, వాడు నేను ఆపేస్తున్నా అని అందరూ చెప్పారు, అయినా వాళ్ళ మీద టార్చరస్ వీడియోలు పెడుతున్నాడు, ఇట్లా చూపిస్తుంది అని హీనమైన వాళ్ళ అమ్మలను తిడుతున్నాడు, అందరినీ తిడుతున్నాడు. ఎందుకు చెడ్డయ్యిండు? ఎందుకంటే వాళ్ళు ఆపేస్తున్నా అని చెప్పినా ఉచ్చనీచాలు లేకుండా మాట్లాడుతున్నాడు కాబట్టి వాడు బ్లాక్మెయిలర్ అయ్యిండు. నేను ఆపేస్తున్నా అనగానే ఓకే బ్రదర్ థ్యాంక్ యూ అన్నందువల్ల నేను సైడ్ అయిపోయినా. ఇక అది సైడ్ అయిపోవడము అమ్ముడు అయిపోవడం అంటే ఇప్పుడు ఫస్ట్ వీడియో నుంచి అప్పుడు 90% హర్ష సాయి దేవుడు, నీకు వ్యూస్ గురించి చేస్తున్నావు, లేకపోతే నువ్వు పాపులర్ అవ్వడానికి గురించి చేస్తున్నావు, ఈ ముక్క 100 మంది అడిగారు, అడగలేదా? అప్పుడు వెళ్ళి వీడియోలో కామెంట్స్ చూసుకో, 4 years బ్యాక్ దగ్గర నుంచి సేమ్, నీకెందుకు. ఇంకా కొంతమంది మేధావులు ఏమని రాశారు తెలుసా, బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసినా ఎంతోమందికి హెల్ప్ చేస్తున్నాడు, నువ్వెవరికన్నా సాయం చేసినావా అన్నాడు. వాడు చూసిండా నేను సాయం చేయడము చేయింది? ఒక్కొక్కడు ప్రతి ఎదవకి సోషల్ మీడియాలో ఉన్నోనికి ముందుకు వచ్చి మాట్లాడడానికి దమ్ము ఉండదు, కానీ వానికి ఒపీనియన్ ఉంటుంది. వాడు అమ్ముడు పోయిండు అనగానే నేను అమ్ముడు పోయినా అనుకుంటే ఏడ్చుకుంటూ కూర్చోలే కదా. డీజీపీ రిప్రజెంటేషన్స్ వేసిన, పిఐలు వేసిన, ఒక 3 కేసులు 4 కేసులు పెట్టించుకున్నా, 2 కేసులు వేసిన, 2 రిట్లు వేసిన, నేను చేయాల్సింది నేను చేసిన. సో నేను అద్దంలో చూసుకున్నప్పుడు నాకు నేను హీరోలాగా అనిపిస్తున్నా. సో ఒక కోన్కిస్కానికి సమాధానం చెప్పాల్సిందే. అంటే నేను అనేది ఇంటర్వ్యూలో కాదు, ఈ అమ్ముడు పోయాడు అనుకునేటోడు, అమ్ముడు పోయాడు లేకపోతే 100 కోట్లు చేతులు మారినాయి అనుకునేటోనికి నేను సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు అన్నది నా పాయింట్, అంతే. అర్థమైందా? ఇప్పుడు మరి ఈ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఎలా బ్రో నీకు? సోర్స్ ఆఫ్ ఎవ్రీ మంత్ నేను చెప్తున్నా వేస్ట్ మేనేజ్మెంట్ ప్రాజెక్ట్స్ చేస్తున్నా.
ఇంకా ఐటీ ఉంది. ఇప్పటికి స్టిల్ ఇంకా 10 ఏళ్ళు అమెరికాలో ఉండేసి వచ్చిన, 10 ఏళ్ళు అమెరికాలో ఉండేసి వచ్చిన. ఇది చదువుకో, ఇది డీజీపీ రిప్రజెంటేషన్ వెనకాల స్టాంపులతోనే ఉంటుంది. ఓ 2 లైన్లు డీజీపీ రిప్రజెంటేషన్ ఇచ్చింది ఎవరు? బెట్టింగ్ ప్రమోటర్స్ మీద వాళ్ళ డాడీ ఇచ్చిండా. మొత్తం 3 పేపర్లు దాటిన తర్వాత చూడు వెనకాల డీజీపీ గారి ఆఫీస్ సిగ్నేచర్ కూడా ఉంటుంది. అది కాదు అందులోనే ఇటీ బ్రో 11 సెప్టెంబర్ 2024. ఓకే, ఇదంతా స్టార్ట్ అవ్వకుండా లాస్ట్ ఇయర్ సెప్టెంబర్లోనే. లాస్ట్ ఇయర్ ఎందుకు? లాస్ట్ ఇయర్ మార్చ్ నుంచి, అంతేందుకు 4 years ముందు నుంచి. ఇవేంటి మేము కొట్టేశారు ఇక్కడ? పేర్లు తీసేసిన, ఎందుకు పర్సనల్గా ఉండడం. ప్లస్ నా అడ్రస్ లేదు బ్రో. ఓకే, ఇవన్నీ అవేనా? ఎన్ని రిప్రజెంటేషన్స్ ఇచ్చినా, ఎన్ని కేసులు పెట్టించుకున్నా. మరి పట్టించుకున్నారా బ్రో? ఒకటేనా? ఎవరు ఇవన్నీ పట్టించుకోలేదు కాబట్టే కదా ఇంకా మన దగ్గర మాట్లాడుతున్నాం. పట్టించుకొని ఉంటే ఫస్ట్ 1 attempt అయిపోతుండే. నాకు తెలియదు ఇందులో ఇంత పెద్ద కమర్షియల్ యాంగిల్ ఉందని మన అన్వేషి చెప్పేంత వరకు కూడా నాకు తెలియదు. ఏం కమర్షియల్ యాంగిల్? ఏది ఒక వీడియో పెట్టి ఇవాళ మనం మాట్లాడుతున్నాము బెట్టింగ్లోనే అందరికన్నా పెద్ద చేప అని ఇట్లా మాట్లాడడానికి రాదు నాకు. కానీ మనోడు చెప్పే దాంట్లో ఎంతవరకు నిజం ఉంది, ఎంతవరకు అబద్ధం ఉంది? 1% నిజం ఉంది. ఇప్పుడు గోవింద యాప్ అని ఒకటి ఉంది. మన గోవింద యాప్ అని సీఎం చంద్రబాబు నాయుడు గారి ఫోటో పెట్టి గోవింద యాప్ అని పెడుతున్నాడు. పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం బెట్టింగ్ యాప్స్ అంటున్నాడు. మనోడు గొర్రెబిడ్డ కాబట్టి మనోనికి ఏంది సనాతన ధర్మం అంటే చిప్కా ఇస్తూ ఉంటుంది ఎక్కడనో. అలా మన రాముని కృష్ణుని ఇలా చూస్తూ ఉంటే ఆయనకి ఎక్కడనో కొంచెం జలన్ ఉంటుంది కదా. అందుకని గోవింద అన్న యాప్ ఉంటే ఇప్పుడు నాకు ఇక్కడ ఓం అని ఉంది అంటే నేనేమైనా తప్పు చేస్తే దేవుడు తప్పు చేసినట్ట. గోవింద అన్న యాప్ వాడు ఎంత చదువుకునేదో అంటే చూడు, నువ్వు ఒకసారి గోవింద యాప్ అని కొట్టు, తెలుసు గోవింద యాప్ 4 రాబెట్టి వెళ్ళిపోతుంది. అది అంటే అది ఒక సర్వగేటెడ్ వెబ్సైట్. అంతేగాని దానికి టీటీడీకి నారా చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి అసలు రూపాయి సంపాదన లేదు. దాన్ని హైప్ చేయనికి వాని వ్యూస్ గురించి ఎంపీలు ఎమ్మెల్యేలు ఇంత లుచ్చా పని చేస్తారు అంటే నమ్ముతావా నువ్వు? పోనీ చెప్పినప్పుడు దమ్మున్నోడిని చెప్పినప్పుడు గోటీలు ఉన్నోడు అయితే వచ్చి ఏ ఎమ్మెల్యే ఏ ఎంపీ అని చెప్పాలా. అక్కడ పవన్ కళ్యాణ్ గారి ఫోటో పెట్టి చంద్రబాబు నాయుడు గారి ఫోటో పెట్టి రెడ్డి క్రికెట్ యాప్స్ ఓనర్ ఎవరంట తెలుసా? జగన్ రెడ్డి గారంట. పచ్చానికి కూడా తెలుసు అది. వాళ్ళకి రెడ్డి యాప్స్ అని ఉంటే జగన్ రెడ్డిది అయిపోతుందా? సనాతన ధర్మం బెట్టింగ్ యాప్స్ అంట. గోవింద బెట్టింగ్ యాప్ అంటే సనాతన ధర్మం బెట్టింగ్ యాప్ అయిపోతుంది. అది గోవిందాలో 3 నామాలు ఉన్నాయని అది టీటీడీ యాప్ అంట. అది ఇంత నీచంగా మాట్లాడటంతో ఏం ఆర్గ్యూ చేస్తావు, ఏం చెప్తావు? మరి మనకి ఇప్పుడు పర్సనల్గా ఫోన్ చేసి చెప్పే ప్రయత్నం చేయలేదా? 100 సార్లు చెప్పిన. చెప్తే ఏంది నీకు అనగానే అవునండి నేను క్రియేటర్నండి దాన్ని ఎలానా చెప్పాలి అంటాడు. ఏం చెప్తావు? నాకు ఈవెన్ మనోడు చెప్పే పాయింట్ కరెక్ట్ ఏమో కానీ చెప్పే విధానం, చెప్పే పాయింట్ కూడా కాదు. పాయింట్ కూడా నీకు కురుసాపోలో రిజిస్టర్ అయిన కంపెనీకి చంద్రబాబు నాయుడు గారికి లింక్ ఏందిరా ఇడియట్. నేను ఇట్లనే మాట్లాడితే నేనేమో మిమ్మల్ని దేవుడు అంటే మీరేమో నాకు గుద్ద దింగేస్తున్నారు అంటాడు. అసలు నేనేం అంటలేను రా, నీకు నిజం అనిపించింది. నువ్వు చేసేదే ఒక ఫేక్ ఉద్యమం, దాన్నన్నా నిజంగా చెయ్యి, దాన్నన్నా ఒరిజినల్గా చెయ్యి. నీ డబ్బుల గురించి చెయ్యకు. నీకు ముందు బయాసాని యాదవ్ సరే ఇప్పుడు ఏదో డబ్బులు ఇస్తా అన్నాడు. బయాసాని యాదవ్ మీద 41 వీడియోలు చేశారు. రవి తెలుగు ట్రావెలర్ అని ఒక ట్రావెలర్ ఉన్నాడు. వాళ్ళ వైఫ్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి గలీజ్ తిట్లు తిట్టారు. వాళ్ళు ఏ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసినారు అని తిట్టినవరా? ఉమా తెలుగు ట్రావెలర్ ఏ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసినారని తిట్టినవరా? వాళ్ళందరినీ వీనికి ఎవరెవరైతే కాంపిటీటర్స్ అనుకుంటారో తెలుగు యూట్యూబ్ కమ్యూనిటీలో వాళ్ళ మీద పెడతారు. ఈవెన్ ఇప్పుడు పాయింట్లోనే ఎవరో ట్రావెలర్ నేను చెప్పంగానే ఆపేసాడు బెట్టింగ్ యాప్ గురించి. మనోడు ఏదో గిఫ్ట్ మంత్లీ ఎంతో డబ్బులు పంపిస్తూ ఉంటాడు కదా. ఎవరు? రంజిత్ చెప్పగానే సో రంజిత్ అనకూడదు. మళ్ళీ పచ్చళ్ళు వాళ్ళ పిల్లలు ఎవరు? వీళ్ళ చెల్లెలు వాళ్ళని ఏమనొద్దు. వాళ్ళు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసుకోవచ్చు, కస్టమర్ అమ్మనక్కని తిట్టచ్చు, వాళ్ళని ఏమనొద్దు. మహిదర్ వైబ్స్ అని ఒకడు ఉంటాడు దొంగ. వాడైతే వాడు చేసిన బెట్టింగ్ యాప్స్ నాకు తెలిసి ఎవడు చేయడు. వీడు తోడు దొంగలు, వాడు చేస్తాడు, వీడు డబ్బులు దొబ్బుతాడు. సో మనోడు కూడా బెట్టింగ్ యాప్ చేసాడు అయితే. అది ఇండైరెక్ట్లీ నేను అట్లా ఫాల్స్ అలిగేషన్స్ చెయ్యబ్బా. ఐఎమ్ నాట్ అన్వేష్.
వాడు బెట్టింగ్ యాప్స్ చేసి ఉన్నాడు, కానీ పెద్ద దొంగ అన్వేష్. ఎందుకంటే మైదర్ గారు చేసి వీనికి అందులోకి వెళ్ళి పైసలు ఇచ్చిండు. సో మీకు అనిపించిన ఇప్పుడు మనం చేసిన వీడియోస్లో ఫాల్స్ ఎలిగేషన్స్ ఏంటి? అన్ని ఫాల్స్ అలిగేషన్స్. ఒకటో రెండో చెప్పాలంటే ఇప్పుడు తమ్నేల్ ఏమని పెట్టిండు, రేపు నేనే చేశా అని పెట్టిండు. అది 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 రైటా? అసలు అందులో రేప్ కాన్వర్జేషన్ ఒకటని ఉందా? సో ఇట్లాంటిది అయితే ఇది ఫాల్స్ అలిగేషన్. కానీ జనాలు ఎందుకు నమ్ముతున్నారు బ్రో? నాకు అది క్లారిటీ రావట్లేదు. ఇప్పుడు ఈవెన్ నాకు మన సిరి వీడియో చేసినప్పుడు మొత్తం హెచ్కే హాస్పిటల్స్ అన్ని, హెచ్కే పర్మనెంట్ మేకప్ క్లినిక్స్ అన్నీ సిరివే బెట్టింగ్ యాప్స్ చేసి మొత్తం డబ్బులని దాని మీద పెట్టింది, అన్ని బ్రాంచెస్ పెట్టింది అని చెప్పాడు. హెచ్కే ఎవరివి? హర్షిత కార్తిక్ వాళ్ళది. వైజాగ్లో వాళ్ళిద్దరూ కలిసి హాఫ్ మీద పెట్టుకున్నారు. ఇక్కడ హాస్పిటల్స్ కూడా హర్షిత కార్తిక్ వాళ్ళది. ఇది రాంగ్ ఎలిగేషన్స్ చేస్తుంటే ఇన్ని ఇయర్స్ నుంచి హెచ్కే మీద ఫాలో అవుతున్న వాళ్ళు కూడా ఈ సిరీస్ అంటున్నారు. నాకు అది అర్థం కావట్లేదు. జనాలు ఎందుకు నమ్ముతున్నారు? వాళ్ళని మ్యానిపులేట్ చేస్తున్నాడా? గొర్రెలు ఎక్కువ తయారయ్యారు, గొర్రె పిల్లలు ఎక్కువ తయారయ్యారు. అందులో ఏముంది? అది ఇప్పుడు గోవిందా యాప్ టీటీడీది అంటే ఎంతో కొంతమంది నమ్మలే. పవన్ కళ్యాణ్ గారిది సనాతన ధర్మం బెట్టింగ్ యాప్స్ అంటే నమ్మలే. చంద్రబాబు నాయుడు గారిది బెట్టింగ్ యాప్స్ అంటే నమ్మలే. సో అంతే. ఇప్పుడు వీడి రీచ్ ఎక్కువ, వీడు చెప్పే పక్కన పోరిని పెట్టుకొని చెప్తాడు. అండ్ చాలా చీజీగా చెప్తాడు, చాలా వెకిలిగా చెప్తాడు, వెకిలిగా చెప్తాడు. యూత్కి నచ్చేటట్టు కాదు. యూత్ అట్లా చచ్చురేమో చెప్పాలి, మాట్లాడతా ఇట్లా చేసి చూపిస్తుంది. అంటే ఆబ్వియస్గా ఈ పర్వర్టెడ్ వాళ్ళకి అందరికీ అమ్మాయి ఫేసు అది అట్లా వచ్చేస్తుంది. వాడు వెకిలి చేష్టలు చేస్తూ ఉంటే అది వచ్చేస్తుంది కాబట్టి చేస్తారు, చూస్తున్నారు. అండ్ నేను అనుకుంటున్నా పబ్లిక్ మొత్తం కాదు, సెన్సిబుల్ పబ్లిక్కి నిజమేందో తెలుసు. ముందు ఫస్ట్ వారం రోజులు మనోడి ప్లాన్ సక్సెస్ అయింది, కానీ ఇప్పుడు సక్సెస్ కాలే పాపం. ఇప్పుడు అమ్మనక్కని తిడుతురు. నేను వీడియో పెట్టినా మొన్న 1,00,000 మంది వరకు చూసారు. చూడు ఎంత డిగ్నిఫైడ్ కామెంట్స్ వచ్చినాయి, కరెక్ట్ వచ్చినాయి. తీసి చదువుకో. కానీ దీనివల్ల రేపొద్దున్న ఒక ఇన్ఫ్లుయెన్సర్ని ఇంత బ్యాడ్ చేస్తా, ఇట్లా ఎక్స్పోజింగ్ ఇది చేపిస్తా, అలా ఫాలో అయిన వాళ్ళందరూ కూడా వీళ్ళ ప్రొఫైల్ మీదకి వచ్చి ఎలా అయిపోయిందంటే వీళ్ళందరూ కామెంట్స్ ఆఫ్ చేసుకునే పరిస్థితికి వచ్చింది. ఆపేసుకుంటే ఎందుకు ఆపేసుకుంటే డిఎంఎల్లోకి వెళ్తే తిడుతున్నారంట. అదే వాడు ఎయిమ్. ఈ హేట్రెడ్ పెంచాలా, ఈ హేట్రెడ్ మీద ఈడు పైసలు సంపాదించాలి. దీనివల్ల మనోడికి వచ్చేది పైసలు, వ్యూస్. ఒక్కొక్క వీడియో ₹1,00,000, 10 లక్షల రూపాయలు. సారీ, సరిపోవా? 2 కోట్లు వేసిండు వెనక్కి, ఇంకేం కావాలా? మళ్ళీ నేను అమ్ముడు పోయినా దీనామా. ఈవెన్ ఒక ఇన్ఫ్లుయెన్సర్ మీద వీడియో చేస్తే వాళ్ళ ఫ్యామిలీ ఆ థంబ్నెయిల్ చూసి జస్ట్ 200 కోట్ల స్కామ్, 5 సంవత్సరాలు జైలు శిక్ష. వాళ్ళ మదర్ చూసి ఎమోషనల్ అయిపోయి కంగారుగా ఫోన్లు చేసి ఆ పిల్లతో మాట్లాడితే ఒకళ్ళు రేపు ఏమైనా పరిస్థితి ఏంటి బ్రో? ఇంకో కేసు ఒకటి అవుతుంది. వీటి మీద ఆల్రెడీ రేప్ కేసెస్ ఉన్నాయి, అబ్యూస్ కేసెస్ ఉన్నాయి, చాలా కేసెస్ ఉన్నాయి. ఇది ఇంకో కేసు అవుతుంది. అంతెందుకు, ఇమ్రాన్ వాళ్ళ మదర్ని తిట్టిండు కదా, ఇమ్రాన్ వాళ్ళ మదర్ని తిట్టిండు. గతంలో విజు గౌడ్ వాళ్ళ మదర్ని గలీజ్గా తిట్టిండు, చనిపోయిన వాళ్ళని కూడా అట్లా తిట్టిండు. వాళ్ళందరూ వీడు ఇండియాకి వస్తే సంపేద్దామని రెడీగా ఉన్నారు వాళ్ళు. నువ్వు బెట్టింగ్ యాప్స్ అంటే బెట్టింగ్ యాప్స్ అని గురించి మాట్లాడు, వాళ్ళ ఇంట్లో గురించి అంత గలీజ్గా మాట్లాడి అంతమంది ముందు రైట్ అది లేదు. ఆడనే నమ్ముతా, వాడు చెప్పిందే రైట్, ఈడు అమ్ముడు పోయిండు అంటే ఎవడేమనుకుంటే ఇంట్రుగా ఒకడు ఫస్ట్లా తిట్టిర్రు, నీకెందుకు వాళ్ళు హెల్ప్ చేస్తున్నారు, నువ్వేమన్నా చేస్తున్నావా? ఆఖరికి ఆ తమన్నా సింహాద్రి కూడా తిట్టింది. కావాలంటే చూపిమంటే నువ్వెవరికన్నా సహాయం చేసావా అని చూపిమంటే చూపిస్తా. అరే అబద్ధం చెప్పా, నిజంగా. తమన్నా సింహాద్రి ఉంది కదా, ఆమె కూడా తిట్టింది. ఏది ఈ బెట్టింగ్ యాప్స్ అగైన్స్ట్గా చేస్తూ ఉంటే మిమ్మల్ని తిట్టిందా? నన్నే. కొంతమంది వీళ్ళని ఎందుకు పట్టుకున్నావు, గవర్నమెంట్ని ప్రశ్నించు, లేకపోతే ఎమ్మెల్యేలను పట్టుకో, లేకపోతే ఎంపీలను పట్టుకో. నేను ఎవరిని పట్టుకోవాలి? నేను విరాట్ కోహ్లీని పట్టుకో, మహేంద్ర సింగ్ ధోనీని పట్టుకో, ఆశీష్ నెహ్రాని పట్టుకో, గౌతమ్ గంభీర్ని పట్టుకో, సోను సూద్ని పట్టుకో. ప్రతి ఒక్కడు నిన్ను పట్టుకున్నా అనుకో, నువ్వు ఒకడు ఎవడన్నా రాంగ్ చేసేటోడిని పట్టుకున్నాం అనుకో, నన్ను ఎందుకు పట్టుకుంటున్నా అని పట్టుకో అంటాడు. అది హ్యూమన్ టెండెన్సీ.
నాకైతే ఆయన మాట్లాడిన విషయాలు ఏమి అంత ప్రాపర్గా నాకు తెలుసు కదా, పర్సనల్గా ప్రాపర్ వీళ్ళ లైఫ్లో ఏం జరుగుతున్నాయి ఏంటి అని నాకు తెలుసు కదా. నాకు చాలా రాంగ్ అనిపించింది మనోడు. అదే వాళ్ళ లైఫ్స్లో అవుతున్నది ఒక ఎత్తు అయితే, వీడు చేసిన చీజీ కామెంట్స్ అంతకన్నా గలీజ్. అండ్ ఇంకోటి చాలా మంది క్వశ్చన్ చేస్తున్నారు ఈ మధ్యకాలంలో పెడుతున్న వీడియోస్లో పోర్నోగ్రఫీ గురించి మాట్లాడుతూ అసలు పక్క నుండి ఒక పిచ్చు మీద అంట, నేను ఆ వీడియోలో కూడా ఏమడినా అంటే, ఒక పిచ్చు మీద అంట 300 పిచ్చుల మీద బ్యాటింగ్ చేసిండంట వీడొక్కడే 300 పిచ్చుల మీద బ్యాటింగ్ చేసిండంట. 7 ఖండాల్లో బ్యాటింగ్ చేసిండంట. 7 ఖండాల్లో బ్యాటింగ్ చేసిండంట. బ్యాటింగ్ అంటే ఏందో తెలుసు కదా, ఆటగాడు వీడు సెల్ఫ్ క్లెయిమ్డ్ ఆటగాడు. నాకు అది కూడా ఏదో పెద్ద వీడు గేనో లేకపోతే ట్రాన్సో అని డౌట్ నాకు. ఎందుకంటే పర్ఫార్మెన్స్ లేనప్పుడే పబ్లిసిటీ పీక్స్లు ఉంటుంది అని సినిమాల్లో కూడా చూస్తుంటాం కదా. నాకు ఎందుకు అదే అనిపిస్తుంది. ప్రతి వీడియోలో ఒక పక్కన గలీజ్ డ్రెస్ వేసుకున్న ఒక అమ్మాయి ఉంటుంది వాళ్ళ కంట్రీలో. ఆ అమ్మాయికి తెలుగు రాదు. ఈయనేమో దీన్ని అచ్చికిపుచ్చికిలాడి దింగేశాను అంటాడు. ఇట్లనే దీంతో ఆటలాడినా అంటాడు. ఆ పిల్లకి తెలియదు. తెలిస్తే ఇన్ని చెప్పుతో కాదు, మెట్టుతో కొడుతుంది. మళ్ళా ఆటలాడేసాను, ఇది ఆడేసాను, ఏం లేదు నువ్వు చాలా అందంగా ఉన్నావు అని చెప్తున్నాను, యు ఆర్ బ్యూటిఫుల్ అని మాట మార్చి చెప్తాడు అని 3rd క్లాస్ తెలివితేటలు చూపిస్తుంటాడు. ఇట్లాంటి వల్ల ఇండియన్స్ మీద కూడా ఇజ్జత్ పోతుంది బయట కంట్రీలో. ఎందుకంటే బ్రోతల్ హౌస్కి వెళ్ళి హౌ మచ్ అని అడిగి ఒక్కొక్కళ్ళని రేట్ అడిగి బయటకు వస్తాడు. ఆ వీడియోలు కూడా ఉన్నాయి, కావాలంటే చూపిస్తాడు. వందాంకులనే ఉంటాయి చూసుకోండి. ఇసంటోడు దేశాన్ని కాపాడే వీరుడు అంటే మీ కర్మరా భయ్, అదే మీ కర్మ. నువ్వు వాన్ని మెచ్చుకొని ఫాలో అవ్వడు కాదు. వానికి నువ్వు ఒక బ్లో జాబ్ ఇచ్చినా ఐ డోంట్ ఫీల్, నేను ఇంకా నిన్ను చూసి జాలిపడతా తప్ప నాకు ఇంకా అది కుళ్ళు అనుకుంటే నేనేం చేయలేను, అంతకన్నా ఏం చేయలేను. దొరకట్లేదు. కానీ తమన్నా సింహాద్రి గారు నువ్వెవరికన్నా సాయం చేసావా అని అన్నారు, చాలామంది అన్నారు. రాజేష్ మాసేన అన్నాడు, 100 మంది అన్నారు. నువ్వు ఎవరికైనా హెల్ప్ చేసినావా? బెట్టింగ్ యాప్స్ అయితే ఏంది చేసినా కానీ ఎంతోమందికి హెల్ప్ చేస్తున్నాడు అంటే, నేను చెప్పింది ఏంది, నేను బెట్టింగ్ హెల్ప్ గురించి మాట్లాడినా, నేను మాట్లాడింది బెట్టింగ్ యాప్స్ గురించి. దాని గురించి కౌంటర్ ఇయ్యారు. సో నెగటివిటీ అన్నది కొత్త కాదు. అండ్ ఇక్కడతోని అరే ఈ అలిగేషన్స్ ఏది, అప్పుడు టీడీపీకి సపోర్ట్ చేస్తేనేమో టీడీపీ వాళ్ళు పైసలు ఇచ్చారు అన్నారు, ఇక్కడ కాంగ్రెస్కి సపోర్ట్ చేస్తేనేమో కాంగ్రెస్ వాళ్ళు డబ్బులు ఇచ్చారు అన్న. అమ్మ వీళ్ళందరూ ఎప్పుడు ఇచ్చిర్రో డబ్బులు, తొందరగా ఇస్తే బాగుండు, కొంచెము బండ్లు కొనుక్కుంటా, నేను కూడా చాలా ఖర్చులు ఉన్నాయి అవి పెట్టుకుంటా. సో ఎవరిని సపోర్ట్ చేసినా అమ్ముడు పోయినాము, దే పెయిడ్ను, ఇట్లాంటి కామెంట్స్ ఆర్ లైక్ వెరీ మినిమం. ఇప్పుడు నువ్వు సపోర్ట్ చేసినావు అనుకో, నువ్వు కూడా అదే అంటారు. ఇప్పుడు నేను చెప్పిన ఆన్సర్కి నీకు జెన్యున్గా నచ్చి అరే హీఈస్ రైట్ అన్నాడు అనుకో, నువ్వు కూడా అమ్ముడు పోయినావు అంటారు. ఇప్పుడు ఎవరికి ఉంది వయసు మా అమ్ముడు పోయాల్సిన అవసరం ఏముంది? అన్నిగానం పైసలు ఎక్కువ ఓడగొట్టుకుంటుండు, తక్కువ ఓడగొట్టుకుంటుండు. కానీ వాళ్ళందరూ ఆలోచించి మనోడు కరెక్ట్ అనుకో, ప్రాపర్గా మాట్లాడుతున్నారంటే మేమందరం కూడా సపోర్ట్ చేస్తాం. ఈవెన్ నా ఫ్రెండ్ సర్కిల్లో వాళ్ళ టాపిక్స్ మనోడైతే అన్వేష్ అయితే 100% తప్పు కాదు. అండ్ ఈ శివాల మీద పేలాలు ఎరుగుందాం అనేది అయితే నీచమైన గేమ్ స్టార్ట్ చేసిండు చూడు, దట్ ఈస్ వెరీ బ్యాడ్. అది ఇంకా బ్యాడ్. ఎందుకంటే అది ఏంటంటే పాపం వాళ్ళ దరిద్రాన్ని, వాళ్ళ చనిపోయిన దాన్ని నువ్వు లైక్స్ గురించి వ్యూస్ గురించి వాడుకొని వదిలేస్తున్నావు. ఈయనంట సేవ చేస్తాడంట, ఉప్పల్ వాళ్ళకి ఒక ఫోన్ కొనిచ్చి సేవ చేస్తాడంట. ఇది ఆ సేవ ఎందుకు? వాళ్ళు పోడిర్రు కాబట్టి అన్వేష్ గ్రేట్ అని చిన్న పాలాభిషేకం గిలాభిషేకం చేస్తే వాళ్ళ మీద కూడా నాస్టీ కామెంట్స్ చేశారు. కత్తర్ పాప దాని పాలతో చేస్తే బాగుండు అన్నాడు. ఇంత తీటగాడాడు. పాపం వాళ్ళు ఏదో అన్వేషణ అన్న గ్రేట్ అని పాలాభిషేకం చేస్తే దాని పాలతో చేస్తే బాగుండు అన్నాడు. అంత గలీజ్గాడు. ఆడియో కూడా ఉంది. అంత చెడ్డోళ్ళని ఇక నేను తెలిసి పీపుల్ నీడ్ టు లెర్న్. బూతు బొమ్మ కనిపించగానే ఇక ఫాలోలు కొట్టిన వాళ్ళని నేనేం అనలేను. ఇంకా మాట్లాడే వేస్ట్ ఇక ఇది లాస్ట్ టైం. ఇంకా వేరే ఇంటర్వ్యూలో అన్వేష్ గారి గురించి మాట్లాడే ఓపిక కూడా లేదు నాకు. అంత బేవర్స్గా ఆడు. సో అడిగినా మొన్న వీడియోలో, నువ్వు 300 పిచ్చుల మీద బ్యాటింగ్ చేసినావు అంటే నువ్వు మీ అయ్యని ఎట్లా చూస్తావురా భయ్,
ఒక పిచ్ మీద బ్యాటింగ్ చేసిన బ్యాట్స్మెన్ లాగా చూస్తావా లేకపోతే మీ నాన్నలాగా చూస్తావా అని అడిగిన. మీ బావని ఎట్లా చూస్తావు, మీ అక్క పిచ్ మీద బ్యాటింగ్ ఆడిన మనిషిలాగా చూస్తావా లేకపోతే బావలాగా చూస్తావా అని అన్ని మూసుకొని కూర్చోండి బ్లాక్ చేసుకొని. అంటే ఆయన గురించి ఆయన ఏదైనా చెప్పుకొని కానీ నేను ప్రపంచ యాత్రికుడో లేకపోతే ప్రపంచ బ్యాట్స్మెన్ ఏదైనా చెప్పుకోవచ్చు కానీ ఇండియాలో ప్రాస్టిట్యూట్ లీగల్ చేయాలి, చేస్తే రేప్ కేసులన్నీ ఆగిపోతాయి. నాగర్ కర్నూల్లో మన రేప్ కేసు అయింది, మనోడు ఒక వీడియో చేయలేదు దాని గురించి. బెట్టింగ్ యాప్స్ అయిపోతున్నా కూడా దాని కొత్త కొత్త పేర్లు తీసుకొచ్చి దాన్ని రుద్దుతానే ఉన్నాడు. నువ్వు ప్రతి ఇన్స్టెంట్ మీద వీడియోస్ చేస్తున్నావు అంటే ఒక అన్వేష్ రెస్పెక్ట్ ఇచ్చి. ఇప్పుడు నన్ను బ్లాక్ చేసిండు, సో అందుకని నాకు నెక్స్ట్ వీడియో ఏంటో తెలియదు. సో మనోడు కనుక ఒకవేళ ద మూమెంట్ హీ ట్రైస్ టు హ్యూమిలియేట్ సంబడి, వాళ్ళు ఎవరి మీద వీడియోస్ చేసినా నేను దానికి డెఫినెట్గా అందులో బేస్డ్ లాజిక్ లేకపోతే డెఫినెట్గా దాని క్వశ్చన్ అయితే డెఫినెట్గా చేస్తాను. యా. సో ఫైనల్గా హర్షిత టాపిక్ ఎండ్ చేసే వరకు ఎలిగేషన్ ఏంటంటే డబ్బులు తీసుకున్నాడు అని చెప్పి ఒక్కసారి నాకు మీ అకౌంట్ బ్యాలెన్స్ చూడాలని ఉంది. చూడు, నాకే కదా జనాలకు కూడా ఒకసారి చూపిస్తే వామ్మో అంటే షాక్ అవుతారేమో మళ్ళీ. ఎందుకు అన్ని కోట్లు ఉన్నాయా? సరే ముందు ఒకటి చూడు, ఐసిఐసిఐ కాకుండా నా దగ్గర ఏమన్నా వేరే బ్యాంక్ అకౌంట్ ఉందేమో చూడు. ఫారెన్ది ఉంటే బ్యాంకింగ్ యాప్స్ అని ఉంటే తెలిసిపోతుంది కదా. ఐసిఐసిఐ ఒకటే ఉంది. ఒక్కసారి ఇంతేనా? హిస్టారికల్ చూడు కావాలంటే 37,314 రూపీస్. రైట్, అది కూడా కష్టం మీద. అందులో 15,000 మా అమ్మ ఇచ్చింది. ఇంకా కట్టాల్సిన బిల్స్ మా వస్తున్నాయి. స్టేట్మెంట్స్లో కూడా ఏం లేవు కదా. ఏమో ఇట్లా చూపించినా కూడా వాళ్ళు బ్లాక్ మనీ. బ్లాక్ మనీ ఏడుంది బ్రో ఇందులో కాదు, ఇట్లా చూపించినా కూడా ఇంతే బ్యాలెన్స్ ఉందంటే ఏమో క్యాష్ ఇచ్చి ఉంటారు కదా, బ్లాక్ మనీ ఉంటుంది. అదే ఇక అంత క్యాష్ ఆన్సర్ ఏం చేయాలన్నా తెలియక రోడ్డు మీద పడేసుకున్నాను ఏమో, నాకు తెలియదు. లేకపోతే తవ్వి దాచిపెట్టినాయేమో. పోయి ఆ ప్లేస్ చెప్తే ఇవ్వడం అని దవ్వుకుంటే దొరికిన తర్వాత నాకు కూడా కొన్ని ఇవ్వాలి.